నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో విలువలు, విశ్వసనీయత, మానవత్వం అంటూ పెద్ద పెద్ద పదాలు చెప్తూ ఉన్నారు. కానీ అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆయన పెట్టినటువంటి వరుస ప్రెస్ మీట్స్ లో మనం చూస్తూనే ఉన్నాం. స్వయాన ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా దూషిస్తూ మాట్లాడడం, ఆయన మరణాన్ని కోరుకోవటం, ఇలాంటివి కూడా. మరి ఇలాంటి వ్యక్తికి అసలు విలువలు, విశ్వసనీయత గురించి మాట్లాడే హక్కు ఎలా ఉంది అని చెప్పి ప్రజల్లో కూడా ఒక చర్చ నడుస్తోంది. అయితే ఇదే అంశంపై నిన్న తాజాగా జెడ్పీటీసీ ఉప ఎన్నికలపై జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు గారిని రామకృష్ణ అనుకోవాలని, పుణ్యం పాపమని ఇలా ఏవేవో వ్యక్తిత్వంగా ఆయన్ను కించపరుస్తూ మాట్లాడారు. ఇదే విషయంపై ఆయన సొంత చెల్లెలైనటువంటి షర్మిల గారే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కౌంటర్ ఇచ్చారు. అసలు నీకు సభ్యతా సంస్కారం ఉన్నాయా అంటూనే, నువ్వు నిజంగా విలువల గురించి మాట్లాడితే అసెంబ్లీకి వెళ్ళి నీపై వస్తున్న లిక్కర్ స్కామ్ ఆరోపణలకు సమాధానం చెప్తావా అని చెప్పి సవాల్ విసిరారు. మరి ఈ సవాల్ని జగన్మోహన్ రెడ్డి గారు స్వీకరిస్తారా? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ నాగభైరవ సునీత గారు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం, నిన్న మీరు ఈ షర్మిల గారు ఏవైతే మాట్లాడారో మీరు కూడా వినే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి బయటకు వచ్చి ఆయన గొప్పతనం గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి మాట్లాడిన ప్రతిసారి ఏదో అంటారు చూడండి, ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుందని. అది షర్మిల మాటల్లో ఆయనకి కనిపిస్తూనే ఉంది. సో అసలు మిగతా వాళ్ళ సవాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలు ఇవన్నీ తీసి పక్కన పెడితే ఆయన సొంత చెల్లెలు షర్మిల ఇప్పుడు సవాల్ విసిరారు. సో ఆయన ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆయన చెల్లికైతే ఇప్పుడు సమాధానం చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన అసెంబ్లీకి వెళ్ళి ఆయన లిక్కర్ స్కామ్ గురించి ఆవిడ అడిగినట్టు చెప్పగలుగుతారంటారా? అందరికీ నమస్కారం అమ్మా. ముఖ్యంగా ఈరోజు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఆయన సంగతి, జగన్ గారి సంగతి అందరికీ జగమెరిగిన సత్యం. జగన్ గారి సంగతి అనేది జగమెరిగిన సత్యమే. ఆయన వెళ్ళడు. ఆయనకి ఏంటి, ఎంతసేపు కుర్చీ కావాలి, కుర్చీ అంటే పదవి కావాలి. ఆయనకి 11 సీట్లు వచ్చినా కూడా ఆయనకి ప్రతిపక్ష హోదా ఉంటేనే వెళ్తానన్నారు. అది వంక. ఎందుకు ఇవన్నీ బయటకు వస్తాయి? అక్కడికి వెళ్ళి మాట్లాడలేను. అంతకుముందు చేశాడు కదా పొరపాట్లు. తను 5 సంవత్సరాల పాలనంతా పొరపాట్ల పాలనే కదా. అవన్నీ ఎక్కడ సమాధానం చెప్పుకోలేక ఇట్లా బయట కూర్చుని, ఆయన గవర్నమెంట్లో ఉన్నప్పుడేమో పరదాలు కట్టుకుని తిరిగేవాడు. గవర్నమెంట్ లేకుండా ఇప్పుడు మాత్రం ధైర్యంగా తిరుగుతున్నారంటే ఎవరు కారణం? ఈ గవర్నమెంట్లో ఉన్న భరోసా. ధైర్యంగా తిరగాలి. ఆయన గవర్నమెంట్లోనే ఆయనకు నమ్మకం లేక పరదాలు కట్టుకుని చెట్లు కొట్టేసి తిరిగేవాడు. అట్లాంటిది ఇప్పుడేమో ఇట్లా ధైర్యంగా తిరుగుతున్నాడు అంటే ఆయనకు అంత ధైర్యం వచ్చిందంటే ఆయన బాబు గారు భరోసా. అది ఆయన బాబు గారు ఉంటే నేను కూడా ధైర్యంగా తిరగగలను. అట్లాంటి ఆయన వచ్చి అసెంబ్లీకి వచ్చి లిక్కర్ స్కామ్ గురించి సమాధానం చెప్తాడా? అసలు ఆయన మాటలు పట్టించుకోవాల్సిన, రాష్ట్రంలో ప్రజలు ఎవరు పట్టించుకోవట్లేదు ఆయన్ని. ఏదో మనం అనకూడదు కొన్ని, ఆయన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరనే బాధతో అట్లా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయి మాట్లాడేస్తున్నాడు ఆయన. అంతేగాని ఆయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆయనకి అంటే మినిమం తెలిసి ఉండాలి, నేను ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, ఎంత లిమిట్లో మాట్లాడాలి, ఏది మాట్లాడితే ప్రజలు నన్ను ఏ విధంగా తీసుకుంటారు అన్న విచక్షణ ఆయనకు ఉండాలి. ఇక్కడ షర్మిల గారి విషయాన్ని తీసుకుందాం. ఆవిడ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు నుంచి కూడా ఆ పార్టీ బాధ్యతలు ఎత్తున వేసుకొని ఆయన జైల్లో ఉన్నప్పుడు కూడా ప్రచారాలు చేశారు. ఇప్పటికి కూడా అంటే ప్రత్యర్థిని దూషిస్తూ ఆవిడ ఒక్క మాట కూడా వ్యతిరేకంగా మాట్లాడడం, లేకపోతే కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు చూడలేదు. సో వీళ్ళిద్దరిలో చూసుకున్నట్టయితే ఎవరు రాజకీయ పార్టీకి అర్హులు అంటారు? మీ ఉద్దేశం ఏంటి? నా ఉద్దేశం ప్రకారం అయితే షర్మిలకే అర్హత ఉందమ్మా. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు ఆడపిల్ల అయ్యుండి కూడా ఎంత పాదయాత్ర చేసి ఎంత కష్టపడింది. ఇక్కడ బట్టి అర్థమవుతుంది కదా. సొంత తల్లినే పక్కన పెట్టాడు, చెల్లిని పక్కకు నెట్టేశాడు. ఇంకా రాష్ట్రంలో నేను ఆడబిడ్డలను ఉద్ధరిస్తానని ఓదార్పు యాత్ర ఒకటి చేసి ముద్దు పెట్టుకోవడం తప్పించి జగన్ గారికి వేరేది ఏది చేత కాదు. ఆయన చేతగానితనంతోనే, ఆయన వయోవృద్ధుడు జగను, బాబు గారు వయోవృద్ధుడు కాదు. ఆయనకి 74 ఏళ్ళు అయినా కూడా ఆయన 21 సంవత్సరాల పిల్లల కన్నా కూడా యాక్టివ్ బ్రెయిన్ ఉన్నాయి ఆయనకి. అప్పుడు ఇక్కడ 2020 విజన్ అని పెట్టి ఐటీ డెవలప్ చేసేటప్పుడు ఎన్ని అన్నారు. ఈ రోజున తెలంగాణ ఈ రకంగా ఉంది అంటే కారణం ఎవరమ్మా? ఆయనే. అక్కడ ఇప్పుడు అంతే క్వాంటమ్ వ్యాలీ పేరుతో 2047 విజన్తో ఆయన ముందుకు వెళ్తుంటే అది ఓర్చుకోలేక ఎట్లయినా సరే నాశనం చెయ్యాలి, ఎట్లయినా సరే ఈయనకు పేరు రాకూడదు అని వయసులు మాట్లాడతాడు, ఏమన్నా మాట్లాడతారమ్మా. పిచ్చాడి చేతికి రాయి ఇచ్చినట్లు అయింది 2019లో. అది ఇప్పుడు ఓర్చుకోలేక జనానికి అర్థమైంది, పక్కన కూర్చోబెట్టారు. తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్లో మైండ్ పోయి మాట్లాడుతున్నాడు కాబట్టి పట్టించుకోకూడదు. ఆయన అసెంబ్లీకి వెళ్ళడు. లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడే ధైర్యం ఉందా? ధైర్యంగా తప్పు చేయనాడైతే బిల్ తీసుకుని క్యాష్ అండ్ క్యారీ పెట్టాడు. ఎందుకు పెట్టాడు? అక్కడే కనపడుతుంది కదా జనాలకి. అక్కడికి వెళ్ళి కొనుక్కుని తాగిన ప్రతి ఒక్కడికి తెలుసు
అవి బ్రాండ్లు అంతే, బాబు గారు పెట్టాడు అన్నాడు. ఆ బ్రాండ్లన్నీ బాబు గారు పెట్టిన బ్రాండ్ ఏంటి, తను బౌ బౌ చౌ చౌ ఇవన్నీ పెట్టాయి బాబు గారు పెట్టినయా? ఆ దొంగ బ్రాండ్ల కోసమే కదా ఆ రోజున పాలిమర్స్ దాంట్లో ఎల్జీ పాలిమర్స్ దాంట్లో బయటకు వచ్చి గ్యాస్ లీక్ అయ్యి ఎంతమంది చనిపోయారు అప్పుడు లాక్డౌన్ టైంలోనమ్మా. ఇవన్నీ అన్ని పాపాల పుట్టమ్మా. ఆయనకి ఇంకా ఫ్యూచర్ లేదని అర్థమైంది. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియక ఆయన ఇష్టం వచ్చినట్టు అందుకే బాబు గారు అందుకే బ్యాలెన్స్గా ఉంటారు ఎప్పుడు కూడా. మాట్లాడితే మాట్లాడండి అనేది, అందుకే ఆయన ఎవరిని విమర్శించడు. ఆయన రూల్ పెట్టుకుని అదే పాటించాలి. ఆయన దగ్గర నుంచి పెద్ద ఆయన దగ్గర నుంచి కింద కార్యకర్త వరకు కూడా ఆయన పెట్టిన రూలే పాటిస్తాం. ఎవరు మాట దాటి తూలి దూషించొద్దు, ఎవరిది పాపం వాళ్ళకే అంటారు. అయితే ఇప్పుడు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో మనం చూసాము ఆడ సొంత గడ్డ మీద ఆయనకి ఎంత వ్యతిరేకత వ్యక్తమైంది అని చెప్పి. ఇప్పుడు షర్మిల గారు అన్నట్టు ఆయన అసెంబ్లీకి వెళ్తారా, అసలు మద్యం స్కామ్ గురించి ఆయన నోరు విప్పుతారా? మరి ఇలాంటి అసెంబ్లీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంకొక మాట అంటున్నారు, సంవత్సరంన్నర గడిచిపోయింది, కళ్ళు మూసుకుంటే 3 సంవత్సరాలు అయిపోతే మళ్ళీ మనమే అధికారం అని చెప్పి. ఇలాంటి వ్యక్తికి మళ్ళీ అధికారం ఇస్తారని ఆయన ఎలా అనుకోగలుగుతున్నారంటారు? అసలు నిజంగానే ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారంటారు? ఏదో ఒకటి మాట్లాడితే కనపడాలి కాబట్టి, నేనున్నాను అని చూపించుకోవాలి కాబట్టి. పాత వీడియోలు పెట్టాడు కదా మొన్న, ఎక్కడికి నెల్లూరులో ప్రోగ్రామ్కి ఎవరు రాక అక్కడిదెక్కడో వీడియో పెట్టాడు కదా, అదే టైప్లో ఉన్నది. ఆయన రావటం అనేది కల్లా. నేను చెప్తున్నాను కదమ్మా, ఆయన ఇంకా అసలు గెలవడం అనేది ఆయన రాసి పెట్టుకోమనండి. ఎవ్వరు ఆయనకు సపోర్ట్ ఇచ్చి, ఆయన సొంత పార్టీలో సొంత కార్యకర్తలే కరుడు గట్టిన వైసీపీ కార్యకర్తలు కూడా వ్యతిరేకం వచ్చిందంటే, నిన్న అనంతపురంలో ఎట్లా కొట్టించాడమ్మా కార్యకర్తల్ని? నిన్న కొట్టారు కదా. తన వల్లే కదా, తను ఆర్డర్ ఇస్తేనే కదా. అందరూ ఆయనకు దూరంగా ఉండాలి, ఆయన చెప్పేదంతా వినాలి, ఆయనకు చెయ్యాలి. లేకపోతే మొన్న కారు కింద ఎట్లా తొక్కించుకుంటూ వెళ్ళిపోయి పక్కకు లాగేసి వెళ్ళిపోయాడు. ఆయన ప్రజలందరికీ తెలుసమ్మా, ఇదివరకట్లాగా కాదు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, అందరూ మామూలు చదువుకున్న వాళ్ళకన్నా వాళ్ళే ఎక్కువ యాక్టివ్గా ఉంటున్నారు. మీరన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అసెంబ్లీలో పోటీ చేయగలుగుతారా అన్నది కూడా కొంత సందేహంగా ఉందన్న చర్చ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు పైన స్కామ్ ఆరోపణలు చాలా వస్తున్నాయి కాబట్టి, ఒకవేళ అరెస్ట్ అయినా కాకుండా అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయటకు వచ్చినా కూడా మళ్ళీ ఎన్నికల ప్రచారానికి ప్రజల దగ్గరకు ఓట్లు అడగడానికి వెళ్ళినప్పుడు ఆయన అసెంబ్లీలోకి ఇప్పుడు అప్పుడు ఓట్లు అడిగే అర్హత ఉండాలి. లేదు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు ప్రజల్లోకి రావాల్సిన అవసరమే లేదు అన్న డిమాండ్ కూడా వినిపిస్తుంది. మీ ఉద్దేశం ఏంటి దీనిపైన? పోయినసారి అంటే ఆయన 2019 ఎలక్షన్ కోసం ఓదార్పు పని చేపట్టి, నిజంగానే యువకుడు కదా, ఇంత తిరిగాడు మన కోసం, ఏదో చేస్తాడు అని వేశారండి. ఇప్పుడు కళ్ళ ముందు కనపడుతుంది కదా పులివెందులలో సిచ్యువేషన్ ఏంటనేది. దానికన్నా 10 రెట్లు ఎక్కువ రాష్ట్రం అంతా ఉందండి. ఏదో విమర్శలు చేస్తున్నాడు, సూపర్ 6 అమలు చేయలేదన్నాడు, అవన్నీ కంటిన్యూ అవుతా చేసుకుంటూ ఒకటి ఈరోజు స్త్రీశక్తి మొదలు పెట్టారు కదమ్మా. అవన్నీ చూసి తట్టుకోలేక ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి, నేను చూయించుకోవాలి కాబట్టి సోషల్ మీడియాలో ఎవరు వెనకమాల లేకపోయినా 10 మందిని కిరాయి వీళ్ళని తీసుకుని వచ్చి మాట్లాడుతున్నాడు తప్పించి, అక్కడ ప్రజలందరికీ ఎవరేంటి అనేది అర్థమైపోయిందమ్మా. ఇప్పుడు పోయినసారి తప్పు మళ్ళీ మేము ఇప్పట్లో చెయ్యము అని ఫిక్స్ అయిపోయారు. ఆంధ్రాలో ప్రజలందరి పరిస్థితి ఎట్లుందంటే, పదవి ఉంటేనే వెళ్ళాలా? గెలిపించుకున్నారు కదా, తన నియోజకవర్గ ప్రజల కోసమని అసెంబ్లీకి వెళ్ళాలి కదా, ప్రతిపక్ష హోదా ఉంటేనే వెళ్ళాలా అనే ప్రశ్న తలెత్తింది ప్రతి ఒక్కళ్ళకి. ఈయన మీద నమ్మకం పోయింది. అసెంబ్లీకే వెళ్ళనాడు, ఇంకా మనకేం చేస్తాడు? ఆల్రెడీ 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని నాశనం చేసి పెట్టాడు, మనకి ఇంకా అసలు ఈ నాయకుడు అక్కర్లేదని ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇప్పుడే ఇది ప్రారంభ వ్యతిరేకతే. 2029 ఎలక్షన్ నాటికి ఎట్లుంటుందో మీరే ఊహించండి. ఇంకొక విషయం అమ్మా, నిన్న ఆయన నిజంగా ప్రజల కోసమే పనిచేసే వ్యక్తి అయితే, నిన్న వాళ్ళ చెల్లి ఒక సవాల్ విసిరింది కదమ్మా, దానికి సమాధానం చెప్పి నెక్స్ట్ జరిగే అసెంబ్లీ సెషన్కి వెళ్ళి తనేంటో నిరూపించుకుని చూడమనండి, అప్పుడు మాట్లాడొచ్చమ్మా. ఆయనకు అసలు ఆ ధైర్యమూ లేదు, వెళ్ళి మాట్లాడి సమాధానం, అసలు అక్కడ అసెంబ్లీలో కాలు పెట్టే ధైర్యం కూడా రావట్లేదు ఆయనకి. ఇంకా వాళ్ళ చెల్లెలకి ఏం సమాధానం చెప్తాడు? స్వీకరించడు ఆయన స్వీకరించడు. ఇప్పటి వరకు ఎన్ని సవాళ్ళకి ఏది స్పందించడు కదా, తను మాట్లాడేదేదో మాట్లాడతాడు పోతాడు. అందుకని జనానికి ఎవ్వరికీ నమ్మకం లేదమ్మా ఆయనంటే. ఎంత నమ్మారో, నేను 30 ఏళ్ళు నేనే అని చెప్పుకున్నాడు కదా, అక్కడ ఆయన ఇక్కడ ఈయన అన్నట్లు అదే జరుగుద్ది. ఇంకా అసలు ఆయనని రానివ్వరు, ఆంధ్ర ప్రజలు ఆయనని రానివ్వరు. అసలు ముందు ఆయనే గెలవడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.